జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రతి ఆలోచన ప్రగతి కోసం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కావలి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి నేడు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మా ప్రీతమ నేత కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ షేక్ పార్దు పట్టణ యువత అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ కావలి. ఆత్మకూరి రాజేష్ కావలి నియోజకవర్గ అధికార ప్రతినిధి 11వ వార్డు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు కావలి. 2 ఏళ్ల కూటమి పాలన అంతా డొల్లని, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కావలిలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలిచ్చి అధికారంలోకొచ్చాక రాష్ట్ర అభివృద్ధి మరిచారన్నారు. ఒక్క అమరావతిలో రాజధాని అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నట్లు ఆరోపించారు. మరోపక్క ప్రతి నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నట్లు చెప్పారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నట్లు చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నట్లు మండిపడ్డారు. కూటమి పాలనలో జరుగుతున్న తీరును ప్రజలకు చెప్పేందుకు వైఎస్ఆర్సీపీ రేపటి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలతో పాటు వైకాపా నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, నాయకులు కనుమర్లపూడి నారాయణ కామరాజు, గంధం ప్రసన్నాంజనేయులు, పట్టణ ఉపాధ్యక్షులు నాయబ్ రసూల్, ఎస్సీసెల్ అధ్యక్షులు ఆత్మకూరు రాజేష్, జంపాని రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం, రేపటికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుద్ది. రిజల్ట్ వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు అవుద్ది. ఎందుకంటే జూన్ 4న వచ్చా నా పుట్టినరోజు కూడా రోజే. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ఏ విధంగా ప్రజలని పొడిచిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అనేక వాగ్దానాలు చేయటం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలని మోసం చేశారో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. సంపద సృష్టిస్తామని చెప్పిన వారు ఈరోజు డబ్బులు ఎక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది వదిలేసి ఒక అమరావతి మీద ఈరోజు వారు దృష్టి పెట్టడం, అక్కడ ఏ విధంగా దోచుకోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా అక్రమ మైనింగ్ కావచ్చు, అక్రమ గ్రావెల్ కావచ్చు, అక్రమ ఇసుక కావచ్చు, అక్రమ లెక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా వారు అవినీతి చేస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. విద్యార్థులకైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఈరోజు పట్టించుకోకుండా ఈరోజు చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ అయిపోయి ఉద్యోగాలు పోవాలంటే సర్టిఫికేట్స్ కాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, సర్టిఫికేట్స్ కోసం స్కూల్కి కాలేజీకి పోతే ఫీజు బకాయి ఉంది, అది కట్టి తీసుకోపోండి అని చెప్తూ ఉంటే వారు పాపం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అక్క చెల్లెమ్మ గారికైతే ఏవేవో ఆశలు చెప్పారు, వాటిని ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా మోసం చేశారో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారు, ఇంతవరకు కూడా ఇవ్వకుండా ఇదిగో ఇస్తున్నామని చెప్పడం, ఈ 2 సంవత్సరాలు అట్టా కాలయాపన చేయటం, ఇప్పుడు మరి పెన్షన్స్ ఇస్తాము 2 రోజులు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా ఇచ్చిన దాఖలు లేవు. ఈ 2 ఏళ్ల పాలనలో ఈ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నాం. వాటిని ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైలు పంపుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు కొంతమందిని. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా అరాచక రెడ్ బుక్ రాజ్యాంగం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ షాపు కావచ్చు, బాగుంటే రెస్టారెంట్ కావచ్చు, బెల్ట్ షాపు, అవి ఏ విధంగా అమ్ముతున్నారో. ఏ గ్రామానికి పోయినా బెల్ట్ షాపు. వైద్య రంగం అయితే నిజంగా పడకేసింది. కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకుంటే ఓన్లీ తెలుగుదేశం పచ్చకండవా కప్పుకున్న వాళ్ళకి మాత్రమే కొంతమందికి వచ్చే పరిస్థితి మాత్రమే చూస్తున్నాం. ఈరోజు ఆర్టీసీలో ఫ్రీ బస్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, కానీ
ఒక 5 బస్సుగా మాత్రమే అలౌ చేస్తాం. మిగతా వాటిలో 16 వెరైటీ బస్సులు ఎక్కనివ్వటం లేదు. మనగా డిఎస్సి దాంట్లో జాబ్స్లో ఏ విధంగా మోసం చేస్తున్నారో, ఏ విధంగా వికలాంగుల కోటాను కూడా ఏ విధంగా ఇవి మోసం చేశారో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు విఫలమైనవన్నీ కూడా ఎక్కడ పెదవిలోకి వెళ్ళిపోతాయని చెప్పి వాటిని సైడ్ పట్టించేదానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని చెప్పే విధంగా ఈ విధంగా పెదవిలోకి తీసుకెళ్ళాలని చూస్తున్నారో, ఇటువంటి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేశాడో వాటికి మరీ రంగు పూసి ఈరోజు మరిగా వాటిని ఇనాగ్రేషన్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్లలో ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో తెలియజేసేదానికే ఈరోజు పోస్టర్స్ని రిలీజ్ చేస్తూ ఈ నెల 4వ తారీఖు మండల ప్రధాన కూడలిలో టీడీపీ మేనిఫెస్టో, అదేవిధంగా వారు ఇచ్చిన కాపీస్ వాటి దహనం కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అదేవిధంగా జూన్ 8, 9 డేట్స్లో నియోజకవర్గ కేంద్రాలు కావలి నియోజకవర్గంలో కొన్ని సదస్సులు ఏర్పాటు చేస్తాము. విద్యార్థులతో కావచ్చు, సామాజిక కార్యకర్తలతో కావచ్చు, సోషల్ వర్కర్స్తో కావచ్చు, అందరితోటి. అదేవిధంగా జూన్ 12వ తారీఖు నిరసన కార్యక్రమం ర్యాలీ ఆ రోజు కావలి నియోజకవర్గంలో కూడా కండక్ట్ చేస్తామని తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రతి ఆలోచన ప్రగతి కోసం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కావలి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి నేడు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మా ప్రీతమ నేత కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ షేక్ పార్దు, పట్టణ యువత అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ కావలి. ఆత్మకూరి రాజేష్, కావలి నియోజకవర్గ అధికార ప్రతినిధి, 11వ వార్డు ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు కావలి.